సో ఫస్ట్ టైం నేను వీడిని కేజ్లో పెట్టాను. కెమెరా అక్కడ వదిలేసి సైలెంట్గా బయటకు వెళ్ళిపోయా. అసలు ఏం చేస్తాడా, అసలు ఉండగలడా ఉండలేడా అని. సో నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూస్ రికార్డింగ్లో ఉంచేసాను. రికార్డింగ్ పూర్తిగా అవ్వలేదు, మధ్యలో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. బయటికి ఎలా వచ్చేసాడో తెలియలేదు కానీ వచ్చేసాడు. కొంచెం రెస్ట్లెస్గా అనిపించే బయటికి వచ్చేస్తాను నేను అని. ఫస్ట్ థింగ్ అది బర్డ్ కేజ్. ఇదివరకు నా దగ్గర బర్డ్ ఉండేది. బర్డ్ కేజ్లోనే యాజ్ ఆఫ్ నో పెట్ట అలవాటు చేద్దామని. వీడికి ఇప్పుడు ఎగ్జాక్ట్ 2 months, November 2nd born. చూసారా అది కింద బాగా ఒబిల్ అవుతుంది. ఒక పాత టవల్ అది దుప్పటి పెట్టి ఉంచేసాను. బట్ నేను నెట్లో చదివింది ఏంటంటే ఇట్స్ ఓకే, కొంచెం ఇనిషియల్గా అలానే ఉంటుంది, మెల్లగా అలవాటు అవుతుంది అని. సో వాటర్ తాగడం కూడా చూడొచ్చు, కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అయ్యాడని అనుకుంటున్నాను నేను. బట్ తెలీదు, ఇంకా ఎక్స్ప్లోరింగ్. ఫస్ట్ టైం పెట్ పేరెంట్ అనేసరికి ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఏ రోలర్ కోస్టర్ రైడ్. అసలు మనం ఏం చేస్తున్నాం, చేసేది కరెక్టా రాంగా ఏంటి అని రిలాక్స్ అయినట్టు అనిపించినా బట్ స్టిల్ నాట్ మచ్ కంఫర్టబుల్. కిబ్బిల్ ఏదో ఉంది వాటర్లో, చిన్న పీస్ తింటుండే. సో నాకు ఇంకోటి అర్థమైంది ఏంటంటే ఏదైనా టీథింగ్ టాయ్, ఏదైనా కొంచెం అట్లా ఏదైనా ఒకటి ఇస్తే ఇట్ విల్ బి కంఫర్టబుల్ ఉంటుందేమో అనిపించింది. సో మీరు కూడా పప్పీకి పేరు ఏం పెట్టాలో కామెంట్ చేయండి. 3rd monthలో పేరు పెడదాం అనుకుంటున్నాం. బేస్డ్ ఆన్ దట్ చూడొచ్చు. అండ్ పూర్తి రికార్డింగ్ నేను మళ్ళీ తీస్తాను, ఎందుకంటే ఐ వాంటెడ్ టు నో అసలు బయటకు ఎలా వస్తున్నాడు వీడు, నాకు అర్థం కావట్లా. యాక్చువల్లీ ఇట్ సైడ్ డోర్ ఉంది కదా, ఇట్ సైడ్ డోర్ కొంచెం ఓపెన్ ఉండే, అక్కడి నుంచి ఏమైనా వచ్చాడా అని డౌట్. బట్ తర్వాత నేను వచ్చి చూస్తే కేజ్ డోర్స్ అన్నీ క్లోజే ఉన్నాయి, కొంచెం ఓపెన్ ఉంది చూసారా. ఇప్పుడు వీడి కాలి పావు ఉంది కదా అక్కడి నుంచే వచ్చాడేమో అని అనుకుంటున్నాను నేను మరి.